డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం. మరి ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. తప్పకుండా అండి. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2-3-4 పాదాలు, రోహిణి 1-2-3-4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మామూలుగా ఏంటంటే ఈ శని మెయిన్గా చాలా బాగున్నాడు లాభస్థానంలో. అంటే వృషభ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన శని లాభంలో చాలా బాగున్నాడు. సో రాహు కూడా మనకి ఏంటంటే దశమ స్థానంలో పర్వాలేదు. గ్రహాధిపతి ఎవరండి వీరికి? గ్రహాధిపతి వచ్చేసి శుక్రుడు అండి. శుక్రుడు అనేవాడు ప్రతి 20 రోజులకి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. సో అతను పర్వాలేదు. ఈ శుక్రుడు అనేవాడు నీచ స్థానంలో వచ్చినప్పుడే కొంచెం ఆ 20 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఏం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి, రాస్యాధిపతి అంటే రాస్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ మనం చూసినప్పుడు, ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటాం కాబట్టి రాస్యాధిపతి చూడాలి. రాస్యాధిపతి కనుక బాగుంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఆ నెల్లాళ్ళు, అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి కాబట్టి శుక్రుడు అయ్యాడు కాబట్టి ఆ శుక్రుడు బాగుంటే కనుక ఆ 20 రోజులు చాలా బాగా కష్టపడతాడని. మీ 11 రాసుల్లోనూ బాగానే పనిచేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. ఒక్క నీచలో వచ్చినప్పుడు కూడా ఆగస్ట్, సెప్టెంబర్ అలాంటి టైంలో 20 రోజులు నీచలో వస్తాడు. ఆ టైంలో తక్కువగా కష్టపడతాడు అనమాట. ఇదే రూల్. లగ్నాధిపతి అయినా అంతే. లగ్నాధిపతి అనేవాడు జాతకంలో ఎక్కడున్నాడో చూడాలి. సో 6, 8, 12 స్థానాల్లో ఉన్నానుకోండి తక్కువ కష్టపడతాడని. 6, 8, 12 కాకుండా ఇంక ఏ రాశిలో మన లగ్నం నుంచి లెక్క పెట్టినా కూడా ఆ హౌసెస్లో ఉంటే అతను బాగా కష్టపడతాడని రూల్. అలాగే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన వాడు ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశికి శని అండి. సో వాడు 3, 6, 11 స్థానంలో ఉన్నానుకోండి విపరీతమైన అదృష్టం, యోగం అన్నీ కూడా పడతాయి అన్నమాట. ఇంక ఏ ప్లేసెస్లో ఉన్నా కూడా పట్టదు. అలాగే దైవబలం సంబంధించిన గ్రహం అయిన గురువు ఉన్నాడు అనుకోండి, అతను 2, 5, 7, 9, 11 హౌసెస్లో ఉంటే కనుక ఆ ఏడాదంతా గురుబలం ఉన్నట్టు. సో ఇలా 3 ఉంటాయి ఎవరికైనా సరే, హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం. ఈ 3తోనే జాతకరీత్యా అయినా నడిచినా, లేదంటే రాశిరీత్యా, గోచారీత్యా అయినా కూడా ఇలాగే చెప్పుకోవాలి. సో ఈ శుక్రుడు అనేవాడు ప్రతి 20 రోజులకు మారుతాడు కూడా పర్వాలేదు. శని మటుకు లాభస్థానంలో చాలా బాగున్నాడు. కానీ ఈ తృతీయ స్థానంలో గురువు వచ్చాడు. మొన్నదాకా జూన్ 1వ తారీఖు దాకా వృషభ రాశికి విపరీతమైన దైవబలం, దైవానుగ్రహం ఉండేది. ఇప్పుడు అది మారి తృతీయ స్థానంలోకి వచ్చాడు. కానీ ఉచ్చ స్థానంలో ఉన్నాడు, నష్టమే లేదు. తృతీయ స్థానం అంటే ఏంటి? జనాల సహాయ సహకారాలు. అంటే తృతీయ స్థానం కూడా మనకన్నా చిన్నవాళ్ళు, అంటే తమ్ముడు కానీ చెల్లెలు కానీ వాళ్ళందరికీ చాలా బాగుంటుందని. అలాగే థర్డ్ హౌస్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్. ఉదాహరణకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మెయిన్గా చాలా మెరుగుపడడం, ఆ ఫీల్డ్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ కానివ్వండి, సో లెక్చరర్లు కానీ, టీచర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మీ మీడియా రంగంలో కూడా మీరు చేసే యాంకరింగ్ కానివ్వండి, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు చూడండి వాళ్ళకి కానివ్వండి, పాటలు పాడేవాళ్ళు ఉంటారు వాళ్ళకి కానివ్వండి, మళ్ళీ ఈ ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు కానీ, ఏదైనా సరే వాక్ రిలేటెడ్ ఏదైనా సరే వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. ఎస్. మరి అదృష్టం ఎంతమందికి కలిసి రావడానికి అవకాశం ఉందండి వృషభ రాశి వారికి? వృషభ రాశి వారికి అంటే భాగ్య దశమాధిపతి అనేది శని అయ్యాడు. శని రాజయోగ కారకుడు కూడా, అదృష్ట కారకుడు కూడా, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా. సో అలాంటి శని లాభస్థానంలో ఉన్నాడు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, శని కానీ, రాహు కానీ, కేతు కానీ 3, 6, 11 స్థానాల్లో ఉంటే కనుక విపరీతమైన రాజయోగాన్ని ఇస్తారన్నమాట గోచార రీత్యా. సో ఇప్పుడు లాభస్థానంలో ఇంకా చాలా బాగున్నాడు కాబట్టి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అన్ని విధాలా కూడా, అంటే ఒకసారి అదృష్టం అనేది పట్టిందనుకోండి మామూలుగా ఉండదు. గురుస్థానం కూడా కలిసి వస్తుంది. గురుస్థానం కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, అంటే 60-70% బాగున్నట్టు. అదే 2, 5, 7, 9, 11 అనుకోండి 100కు 100 ఉన్నట్టు అన్నమాట. అందు గురించి అది ఇంకా ఇంపార్టెంట్. సో తృతీయం కాబట్టి 60-70% అయినా కూడా పర్లేదు. ఏదో ఒకటండి, హార్డ్ వర్క్ అయినా కలిసి రావాలి, అదృష్టమైనా కలిసి రావాలి, దైవబలాన్ని కలిసి రావాలి. అందుకే గోచారీత్యా ఈ 3 మెయిన్ హార్డ్ వర్క్ అనేది తీసేయండి, అదృష్టం కానీ దైవబలం కానీ ఉందా లేదా ఏడాది అనేది చెక్ చేయాలన్నమాట. అందుకే రాగానే మనకు పంచాంగం రాగానే చూసేది అదనమాట, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ, అవమానాలు కన్నా కూడా ఈ శని ఎక్కడ ఉన్నాడు, గురువు అని ఎక్కడ, ఈ 2 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఈ ఏడాది చూసుకుంటే అవి బాగున్నాయంటే ఇందులో ఒక్క గ్రహం బాగున్నా కూడా చాలా బాగున్నట్టు అన్నమాట. సో అదృష్టం మటుకు పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ మాసం, ఈ సంవత్సరం అంతా కూడా అనమాట. నెక్స్ట్ ఏడాది దాకా కూడా శని అక్కడే ఉంటాడు. సో ఏడాది అంతా కూడా వాళ్ళు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు వృషభ రాశికి. సూపర్. అయితే మరి ఉద్యోగస్తులకండి, అంటే కొత్తగా ఉద్యోగం చేరాలన్నా, లేదంటే మార్పు రావాలన్నా, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళన్నా, ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఎంతవరకు బాగుంటుందంటారు? మెయిన్ ఏంటంటే శని కూడా వృత్తికారకుడు, వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు, ప్రొఫెషన్ కారకుడు.
ఉద్యోగాన్ని అన్నిటి కూడా కారకుడు శనే. సో మామూలుగా అందుకే చూడండి, మేషం నుంచి స్టార్ట్ అయితే దశమ వచ్చేసి మకరం అయిందన్నమాట. మకరానికి అధిపతి శని. సో అందుకే శని అనేది వృత్తి కారకుడు ఇచ్చారన్నమాట. 10th హౌస్ అంటేనే రాజ్యాధికారం, అది కాకుండా ప్రొఫెషన్ కారకుడు, ప్రొఫెషన్ హౌస్, ఇవన్నీ కూడా దశమ స్థానం నుంచే చూస్తారు. సో అలాంటి శని లాభస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మంచి శాలరీ హైక్ కానీ ప్రమోషన్ రావడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. సో కెరియర్ పరంగా బాగుంది. ఫ్యామిలీ లైఫ్ కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, పిల్లలు కావాలనుకుంటున్న, పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటున్నారు? అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు గురుబలం అనేది జూన్ 1వ తారీఖు దాకా ఉందండి వృషభ రాశికి. ఇప్పుడు 3వ స్థానానికి వచ్చేప్పుడు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అన్నమాట. సో బాగా కష్టపడితే కానీ వివాహానికి కానీ సంతానం కానీ అవకాశం తక్కువగా ఉంది, అంటే మీడియంగా ఉంది. ఏదైనా ప్రయత్న లోపం అండి. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సంతానం అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరికి గురుబలం ఉన్నా చాలు, పర్వాలేదు. అదే కానీ ఇండివిజువల్ ఉన్నా అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా గురుబలం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి గురుబలం ఉంటేనే పెళ్ళి అవుతుంది. కానీ ఆడపిల్లల విషయంలో ఏంటంటే కన్యాదానం చేసే తల్లిదండ్రులు ఉంటారు కానీ వాళ్ళ గురుబలం ఉందనుకోండి, వాళ్ళు కన్యాదానం చేయగలరు కాబట్టి అవుతుంది. అలాగే ఆడపిల్లలకి ఏలినాటి శని నడుస్తుంది అనుకోండి, ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఈ 3 కూడా స్థానచలనాన్ని చేయిస్తాయి అనమాట. సో ఆడపిల్లలకి మెయిన్గా స్థానచలనం అంటే అత్తారింటికి వెళ్ళడం అనమాట మేజర్గా. అంటే సో కాబట్టి వాళ్ళకి పెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. సో వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే మనకి మెయిన్గా ఈ గురువు రిలేటెడే చేయాలండి. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నాడు, కొంచెం 60% ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి మరియు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే దత్తాత్రేయ స్వామి టెంపుల్కి ప్రతి గురువారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే ఆయనకి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.